హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఒక దుప్పటాతో 2 డ్రెస్సెస్ స్టిచ్ చేశానండి. అది ఎలానో చూడండి. అంతకంటే ముందు మన ఛానల్లో కిడ్స్కు సంబంధించిన స్టిచ్చింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయండి. చాలా ఈజీగా అర్థమవుతాయి, మెజర్మెంట్స్తో సహా చూపించాను. ఒకసారి మన ఛానల్లోని వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి నేను దుప్పటా తీసుకున్నానండి. సో దుప్పటాతో పెద్ద అమ్మాయికి వచ్చేసి టాప్ లాగా, చిన్న అమ్మాయికి వచ్చేసి నేను ఫ్రాక్ లాగా స్టిచ్ చేశాను. సో ఇప్పుడు నేను దుప్పటా ఓపెన్ చేసి మనకి ఒక చివరి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చివరి మనకి డిజైన్ వచ్చిన పార్ట్ ఉంది కదా, దాన్ని బాడీ పార్ట్కి యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక సైడ్ అండి, ఇంకో సైడ్ పెద్ద అమ్మాయికి స్టిచ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి నేను చిన్న అమ్మాయికి చూపిస్తున్నాను, 3 ఇయర్స్ బేబీకి. ఫస్ట్ మనకి బాడీ లెంత్, మనకి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ వరకు మనం మార్క్ చేసుకోవాలండి. ఓకే, నేను ఇక్కడ 10 ఇంచెస్ దాకా మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత నెక్ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. షోల్డర్స్ వచ్చేసి 2.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఓకే, మొత్తం మనకి 4.5 కదా, నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్స్ వచ్చేసి 2.5, మొత్తం 4.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. అలానే ఆర్మ్ డౌన్ కోసం నేను 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి పిల్లలకి కొంచెం కంఫర్ట్గా ఉండాలి కదా, అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. మామూలుగా 4.5 పెట్టేస్తారు కదా, అలా కాదు, పిల్లలకి కొంచెం ఎక్కువే తీసుకోవాలి, 1/2 ఇంచ్ 1 ఇంచ్ అలా. సో ఈ విధంగా 4.5 ఇంచ్ దగ్గర మార్క్ చేశాం కదా, ఆర్మ్ డౌన్ కోసం 5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసాం. ఆ 2 లైన్ డ్రా చేసేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ నుంచి మనము నెక్ డీప్ తీసుకుంటాం కదా, షోల్డర్ 2.5 ఇంచ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకొని ఓకే, ఇట్లా మనం నిన్ను కనిపించట్లేదని కొంచెం థిక్గా వేస్తున్నాను. ఈ విధంగా షోల్డర్స్ దగ్గర నుంచి మనం క్రాస్గా తీసుకుంటున్నానండి. 4 ఇంచెస్ వరకు మార్క్ చేశాను నెక్ డౌన్ కోసం. ఓకే, మనం నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ కదా, ఇలా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్లో బాక్స్ డ్రా చేసుకొని నెక్ మనం స్క్వేరా లేకపోతే రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఆర్మ్ రౌండ్ కూడా తీసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ ఒక డైరెక్ట్ డ్రా చేసేసుకోవచ్చు. సో అంతకంటే ముందు మనం చెస్ట్ అండి, చెస్ట్ వచ్చేసి నేను 5.5 ఇంచ్ దగ్గర మార్క్ చేశానండి. ఓకే, ఇలా 5.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేశాను. మనకి ఉన్న చెస్ట్, బేబీకి ఎంత చెస్ట్ ఉంటుందో చెస్ట్కి by 4 చేసుకొని మార్క్ చేసుకోవాలండి. కింద కూడా సేమ్, నేను 6 ఇంచెస్కి కొంచెం తక్కువ డ్రా చేస్తున్నాను. ఓకే, ఇలా మార్క్ చేసుకున్నాక మనం లైన్ డ్రా చేసేసుకోవడమే. ఈ విధంగా ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేశానండి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది బాడీ పార్ట్. చూడండి, నేను కట్ చేశాను. నెక్ ఇంకా కట్ చేయలేదు. నెక్ వచ్చేసి మన ఇష్టం అండి, ఫ్రంట్ బ్యాక్ సేమ్ పెట్టేసుకోవచ్చు, లేదంటే డిజైన్ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి 2 పార్ట్స్ వచ్చేసాయి కదా, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు మనము వీటిని ఎన్ని రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఒక 2 రకాలుగా నేను చూపిస్తానండి. ఒక 2 రకాలు నేను చూపిస్తాను. ఫస్ట్ మనము బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అండి. బాటమ్కి కింద నాకు 4 ఇంచెస్ వరకు డిజైన్ క్లాత్ మిగిలింది కదా, సో దాన్ని బార్డర్ లాగా వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, చూడండి, మనకి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి విడ్త్ సరిపోదు కదా బాటము. సో అలా కాకుండా నేను విడ్త్ మనకి ప్రిల్స్ పెట్టడానికి కావాలి కదా క్లాత్ని, అప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే విడ్త్ ఎక్కువ ఉన్న సైడు మనకి బార్డర్ వచ్చేసి 1 సైడే వచ్చేస్తుంది. ఓకే, మీకు అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు నేను ఎలా పట్టుకున్నాను క్లాత్ని, ఇలా పట్టుకుంటే మనకి బార్డర్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కే వచ్చేస్తుంది. మీరు ఫ్రంట్ పార్ట్ ఒకటి చాలు అంటే బార్డర్ ఫ్రంట్ పార్ట్కే ఉంచేసుకోండి, లేదంటే 4 ఇంచెస్ ఉంది కదా బార్డర్ లెంత్,
దాన్ని హాఫ్కి కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్కి కూడా అటాచ్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది కదా. నేను ఈ విధంగా తీసుకున్నాను, విడ్త్ ఎక్కువ ఉండేలాగా. ఓకే, ఇలా తీసేసుకొని ఆ బార్డర్ని ఏం లేదండి, ఒక 2 ఇంచెస్ వరకు కట్ చేసుకొని బ్యాక్ పార్ట్కి బ్యాక్ బార్డర్ అటాచ్ చేసుకోవచ్చు అంతే. ఓకే, ఓకే, ఈ విధంగా మీరు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చూస్తాను చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు ఫ్రంట్ బ్యాక్కి హాఫ్ తీసుకోవచ్చు. ఓకే, బార్డర్ లాగా వచ్చేస్తుంది. లేదు అంటే నేను ఇంకొక టైప్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ని మీరు చిన్ని బ్లౌజ్ లాగా సపరేట్ స్టిచ్ చేసేసుకోవచ్చు. అంటే బాటమ్కి అటాచ్ చేయకుండా బాడీ పార్ట్ని చిన్న బ్లౌజ్ లాగా సపరేట్ స్టిచ్ చేసేసుకొని, బాటమ్ ఉంది కదా, బాటమ్ని మీరు చిన్న ఎలాస్టిక్ ఎక్కించేసి స్కర్ట్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని డివైడ్ చేసుకోవచ్చు. ఇదొక పద్ధతిలో స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు బాడీ పార్ట్ని బాటమ్ని అటాచ్ చేసి ఫ్రాక్ లాగానే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా మీరు ఎలాస్టిక్ని యూజ్ చేసి సపరేట్ చేసేసుకోవచ్చు అండి. బాటమ్ని బాడీ పార్ట్ని వచ్చేసి బ్లౌజ్ లాగా స్టిచ్ చేసేసుకొని బాటమ్ని ఇలా ఎలాస్టిక్ ఎక్కించేసి మీరు స్కర్ట్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, నేను ఒక జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నానండి. మీకు ఎలా నచ్చితే అలా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, బాటమ్ 2 అటాచ్ చేసేసుకొని ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీకు నచ్చినట్లు మీరు ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు అండి. జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను అంతే. సో నేను ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా స్టిచ్ చేశాననేది మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను నెక్ కట్ చేశానండి. బ్యాక్ వచ్చేసి నేను స్క్వేర్ పెట్టాను, ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టానండి. ఫ్రంట్ బ్యాక్ అనేది ఎలా అయినా వేసుకోవచ్చు మనము. ఓకే, బాడీ పార్ట్కి ఏంటంటే నేను బాడీ పార్ట్కి ఒక్కటి లైనింగ్ యాడ్ చేస్తున్నానండి, బాటమ్కి యాడ్ చేయట్లేదు. ఈ లైనింగ్ కూడా ఎందుకంటే మనము నెక్ ఆమ్ రౌండ్ స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, నేను నెక్ ఆమ్ రౌండ్ స్టిచ్ చేసి టర్న్ చేసి లైనింగ్ని స్టిచ్ చేసి ఉంచుకున్నాను. ఓకే, ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ మనం రెడీ చేసి ఉంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ అండి, షోల్డర్స్ స్టిచ్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, నేను షోల్డర్స్ కూడా స్టిచ్ చేసి ఉంచాను. సో మనకి బాడీ పార్ట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ బాటమ్ వచ్చేసి ప్రిల్స్ పెట్టానండి. కింద వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్కి నేను 2 ఇంచెస్ వరకు క్లాత్ అలానే ఉంచేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను. బ్యాక్ పార్ట్కి ఏంటంటే 2 ఇంచెస్ బార్డర్ కట్ చేశాను కదా, ఆ బార్డర్ని అతికించేసానండి. ఇది వచ్చేసి ఒక సైడ్ అలానే వచ్చేస్తుంది బార్డర్, ఇంకో సైడ్కి నేను తీసేసుకొని క్లాత్ని కట్ చేసేసి ఇక్కడ అటాచ్ చేసి స్టిచ్ చేశాను. ఓకే, ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ మనము బార్డర్ వచ్చేస్తుంది కదా, ప్లెయిన్గా కాకుండా ఇలా బాగుంటుంది కదా. సో నేను ఇలా స్టిచ్ చేశాను. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసుకొని బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవడమే. మీరు ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అంటే మనం బాడీ పార్ట్ మెజర్ తీసుకున్నాం కదండి, బాడీ పార్ట్ మనము ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ వరకు మనం ప్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ప్రిల్స్ పెట్టిన క్లాత్ ఉంది కదా, మనకి బాడీ పార్ట్కి ఈక్వల్గా సరిపోయింది. సో మీరు ఆ విధంగా చెక్ చేసుకొని లెంత్ మీరు ప్రిల్స్ పెట్టేసుకోండి. ఈ విధంగా మనము స్టిచ్ చేసేసుకోవడమే. ఓకే, మనకి బాడీ పార్ట్కి టజిల్స్ లాగా ఉన్నాయి కదా, సో వాటిని మనము ఫ్రంట్కి అలానే ఉంచేస్తున్నామని కట్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, బాడీ పార్ట్కి బాటమ్ని మనం ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిల్స్ పెట్టిన క్లాత్ ఉంది కదా, వాటిని ఇలా స్టిచ్ చేసేసుకోండి.
మీరు స్టిచ్ చేసే ముందు చెక్ చేసుకోండి. మనం ఇలా స్టిచ్ చేసి టర్న్ చేస్తే ఫ్రంట్ బ్యాక్ అనేది. ఓకే, చూస్తున్నారు కదా, టజిల్స్ని నేను అలానే ఉంచేసి బాటమ్ని ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. ఓకే, ఇలా స్టిచ్ చేసేసుకోండి. వాటి మీద టజిల్స్ మీద స్టిచ్ పడకుండా మీరు నీట్గా స్టిచ్ చేసేసుకోండి. ఓకే, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను రిటర్న్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూసారు కదా, చూడండి నేను రిటర్న్ చేస్తున్నాను. ఈ విధంగా వస్తుంది మనకి బ్యాక్ పార్ట్కి. నేను ఫ్రంట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ మనకి టజిల్స్ అనేది అలానే ఉంటాయండి. మనము కట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనము స్టిచ్ చేసాం కదా బాటమ్ని, అది లెగేయకుండా మనకి ఒక స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మనకి ఈ విధంగా మనం ఒక స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా, ఎందుకంటే అది ఇలా లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా మీరు 2 సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకోండి. నేను చూపించే దగ్గర మీరు ఒక స్టిచ్ చేసేసుకోండి. సేమ్ అండి, ఫ్రంట్ బ్యాక్ ఇలానే స్టిచ్ చేసుకొని రిటర్న్ చేసి మనం పైన ఒక స్టిచ్ చేసుకోవాలి. ఓకే, చూడండి నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. టజిల్స్ని మనం కిందకి అనేసి బాటమ్ని అటాచ్ చేసాం కదా బాడీ పార్ట్కి, ఆ బాడీ పార్ట్ బాటమ్ రెండు అటాచ్ చేసిన దగ్గర నేను ఒక స్టిచ్ చేస్తున్నాను. ఓకే, ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రాక్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందండి. మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది టజిల్స్ వస్తాయి కదా, కొంచెం బాగుంటుంది. ఓకే, ఇలా ట్రై చేయండి. సో ఇలానే బ్యాక్ కూడా చేసేసుకోండి. చూడండి ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రాక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో మనము ఇంకా సైడ్ స్టిచ్ చేసేసుకోవడం అండి. బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, బాటమ్ కంప్లీట్ అయిపోయింది. సైడ్ మనము స్టిచ్ చేసేసుకుంటే మనకి ఫ్రాక్ వచ్చేసి కంప్లీట్ అవుతుంది. ఓకే, చూడండి నేను స్టిచ్ చేసేసానండి ఇటు సైడ్ అటు సైడ్. చాలా ఈజీగా కదా, త్వరగా కూడా అయిపోతుంది. సో చూడండి టర్న్ చేసి చూపిస్తున్నాను. ఫ్రాక్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇలా వచ్చేస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనకి ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ నేను టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి ఫ్రాక్ వేసుకుంటే ఇలా ఉంది. నెక్స్ట్ నేను ఇది ఆఫ్ అండి, ఈ టాప్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఫ్రాక్కి నాకు హాఫ్ క్లాత్ అయిపోయిందండి. ఇంకో చున్నీలో ఇంకో హాఫ్ క్లాత్ ఉంది కదా, వాటిని నేను ఇలా మీకు డైరెక్ట్ ఇంకా మెజర్మెంట్స్ అనేది ఏం చూపించట్లేదండి. ఇక్కడ ఒక పేపర్ మీద మీరు డ్రా చేసేసుకోండి మెజర్మెంట్స్ అనేది, నెక్ విడ్త్ అలానే షోల్డర్స్ ఆర్మ్ డౌన్ అన్నీ. ఇది పెద్ద పాపకండి, టాప్ లాగా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు పేపర్ మీద మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి. ఓకే, నేను ఎలా కట్ చేసానని మీకు చూపిస్తాను.
మీకు మెజర్మెంట్తో సహా కావాలి అంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, కిడ్స్కి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియోస్. అవి ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఆర్మ్ డౌన్ నెక్ రౌండ్ కట్ చేశాను కదా. సో ఈ విధంగా మనకి ఫ్రంట్ బ్యాక్, ఇది పెద్ద మైక్ కదా, మనకి ఒకే సైడ్ 4 ఫోల్డింగ్ చేస్తే విడ్త్ సరిపోవట్లేదండి దుప్పట. సో ఇలా ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి కట్ చేశాను. మీకు అర్థమవుతుంది కదా. అంటే ఈ డిజైన్ వచ్చిన పార్ట్నే ఇక్కడ ఫ్రంట్కి ఒక సైడ్, బ్యాక్ సపరేట్ కట్ చేశాను. సో మిగిలిన పార్ట్ని మనకి బాటమ్కి యూజ్ చేద్దాం, టాప్కి. ఓకే, ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయాయండి. బాడీ పార్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఇది ఫ్రంట్కైనా ఉంచుకోవచ్చు. బ్లాక్ ఉంది కదా లైన్స్, మిడిల్లో నాకు కట్ వచ్చేసింది చూడండి. ఇది బ్యాక్ అయినా యూజ్ చేసుకోండి, లేదంటే ఫ్రంట్కైనా యూజ్ చేసుకోండి. మీరు బటన్స్ అలా పెట్టేసుకొని. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, బాడీ పార్ట్ విడ్త్ వచ్చేసి మనకి కొంచెం పెద్దగా ఉంది కదా. సో మనం బాటమ్ని ఇలా పెట్టేస్తే మనకి విడ్త్ అనేది సరిపోదండి. ఓకే, సో అందుకోసం మనం బాటమ్ని ఇలా టర్న్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి అక్కడక్కడ చిన్న ప్రిల్స్ లాగా కూడా వచ్చేస్తుంది. ఓకే, చూడండి, ఈ విధంగా చిన్న ప్రిల్స్ లాగా. ఇది పెద్ద మైక్ కదా, సో దానికోసం మనం టాప్ లాగా స్టిచ్ చేస్తాం. ఓకే, ఇలా తీసుకోండి క్లాత్ని. కింద మనకి బార్డర్ వచ్చింది కదా, బార్డర్ వచ్చేసి మనకి కింద టాప్కి కింద వచ్చేస్తుంది. సో ఈ విధంగా తీసుకొని మీరు కట్ చేసుకోండి. ఓకే, ఫ్రంట్ బ్యాక్ మనకి 2 లేయర్స్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసిన దగ్గర కట్ చేయండి. సో నేను బాడీ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా జస్ట్ లైనింగ్ హాఫ్ వరకే తీసుకున్నానండి. జస్ట్ ఆర్మ్ డౌన్ నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసి టర్న్ చేశాను, ఇంకంతే. సో సేమ్ అండి, ఇక్కడ మనం బాడీ పార్ట్కి బాటమ్ని అటాచ్ చేసేసుకోవడమే. చిన్న చిన్న ప్రిల్స్ వచ్చాయి కదా. ఓకే, ఈ విధంగా అటాచ్ చేసుకున్నాక ఇది మనము ఫ్రంట్ బ్యాక్ మన ఇష్టం అండి. బటన్స్ కావాలంటే బటన్స్, లేకపోతే హుక్స్ పెట్టేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనము సైడ్ స్టిచ్ చేసేసుకోవడమే అండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా సైడ్ స్టిచ్ చేసేసుకుంటే మనకి డ్రెస్ వచ్చేసి కంప్లీట్ అయిపోతుందండి టాప్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.